పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని వాక్యాన్ని చూద్దాం. మనము దేవుడు ఈరోజు మనతో ఏ వాక్యం నుంచి మాట్లాడబోతున్నాడో అనే విషయాన్ని గమనిద్దాం. లూకాసు వార్త 21:36. లూకాసు వార్త 21:36. కాబట్టి మీరు జరగబోవు వాటి నెలలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలుగుగా ఉండుడని చెప్పాను. రాబోయే దినాల గురించి గడిచిన ఆదివారాల్లో వింటూ ఉన్నాం. దేవుడు ఏ విధంగా ఈ లోకంలోకి వస్తాడు, ఎత్తబడుట గురించి, పునరుద్ధానం గురించి, అలాగే అనేక విషయాలు విన్నాం. గడిచిన వారంలో ఎలా ఈ భూమి ఉండబోతుంది అంటే, దేవుని దగ్గరికి మనం వెళ్ళకపోతే, ఒకవేళ దేవుని దగ్గర మనం లేకపోతే, ఎత్తబడకపోతే, ఈ భూమి మీద విడిచిపెట్టబడితే ఈ భూమి ఎలా ఉంటుందంటే ఒక నరకంలా మారబోతుందని గడిచిన వారంలో విన్నాం. అసలు ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తాం, ఎంత భయంకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్తాం అనేది గడిచిన దినాల్లో మనము చూసుకుంటూ వచ్చాము. ద్వారము తెరవబడి ఉన్నది అనే వాక్యము కొనసాగింపే ఇది కూడా. అంటే దేవుడు ఆయన ఈ లోకానికి వస్తున్నాడు, రెండవ రాకడా అన్నారు. యేసుక్రీస్తు మొదటి రాక గొర్రెపిల్లగా వచ్చాడు మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి. ఈరోజు ఆయన గొర్రెపిల్లగా రావట్లేదు, యూదా గోత్రపు సింహంగా రాబోతున్నాడు. తీర్పు తీర్చడానికి న్యాయాధిపతిగా ఆయన వస్తున్నాడు. ఆయన న్యాయాధిపతిగా వస్తున్నాడు కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఈ లోకంలో తప్పకుండా, ఎందుకంటే మనకు ఒక జాగ్రత్త ఉండాలి, మనలో ఒక జాగ్రత్త ఖచ్చితంగా మనలో ఉండాలి. ఎందుకంటే ఆయన ఇంతకుముందులాగా బలియబోయే గొర్రెపిల్లగా రావట్లేదు, బలి కోసం రాబోతున్న గొర్రెపిల్లగా రావట్లేదు. ఆయన ఎలా రాబోతున్నాడు ఈ లోకానికంటే శిక్ష విధించే న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు. అందుని బట్టి మనం చాలా జాగ్రత్త ఉండాలి. అందులో రాబోయే దినాల్లో ఈ లోకంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాయంటే భయంకరమైన నరకమే భూమి మీదకి వచ్చినట్టు ఉంటుంది అని విన్నాం. నరకమే భూమి మీదకి వస్తుంది. ఆ పరిస్థితుల్లో ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే అవి ఊహించలేము. భూమి మీదే భయంకరమైన యుద్ధాలు వస్తున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, భయంకరమైన యుద్ధాలు వస్తాయి. ఇప్పటికే ఆల్రెడీ యుద్ధాలు జరుగుతున్నాయి. రాత్రికి రాత్రే దుబాయ్ మీద ఇరాన్ చాలా దాడి చేసింది, చాలా బాంబులు వేసింది. ఇరాన్ వాడి వదిలిపెడితే ఎక్కడొకడో మొదలుపెట్టేలాగా ఉన్నాడు యుద్ధం. రాత్రికి రాత్రి యుద్ధాలు జరిగినాయి, భయంకరమైన యుద్ధం జరిగింది దుబాయ్ మీద. కానీ ఇతర దేశాలు కలిపి ఇరాన్ మీద దాడి చేసి ఇరాన్ యొక్క ఎవడైతే వాడు ఉన్నాడో మెయిన్ మెంబర్ అని చంపేశారు. రాత్రి జరిగిన సంఘటన ఇది, రాత్రి జరిగింది. ఇది గడిచిన దినాన్న అంటే దుబాయ్ మీద అటాక్ జరిగింది, చంపేయడానికి, దుబాయ్ని లేపేయడానికి. యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయండి. ఈ రాబోయే దినాలు యుద్ధాలు ఏ విధంగా ఉంటాయంటే మన ఊహలకు అందనటువంటి యుద్ధాలు జరగబోతున్నాయి. ఈ భూమి మీద విడబడితే కనుక భయంకరమైన నరకాన్ని మనము నరకంలో కాదు, ఈ భూమి మీద అనుభవించవలసి వస్తుంది. ఎందుకంటే గడిచిన దినాల్లో చూసుకున్నాం కదా, చావాలని పరిగెట్టినడికి చావు రాదంట, చచ్చిపోవాలని పరిగెట్టిన వాడికి ఏం రాదు, చావు రాదు. అంటే అంత భయంకరమైన బాధ భూమి మీద అనుభవిస్తాడు. అది ట్రయల్ 1%, కానీ నరకంలో ఇంకా 1000% ఉంటుంది. అయితే అది మనం తప్పించుకోవాలంటే దేవుడి సన్నిధిలో మనం ఎత్తబడే వారిగా ఉండి ఈ లోకంలో జరగబోయే ప్రతి విధిస్థితి నుంచి తప్పించుకోవాలంటే ఇక్కడ రాయబడ్డ వచనము లూకా 21:36లో యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట. కాబట్టి మీరు జరగబోవు వాటినెల్లను తప్పించుకొని. ఏం జరగబోతున్నాయి గడిచిన దినాల్లో మనం చూసుకున్నాం. ఎలాంటి పరిస్థితులు జరగబోతున్నాయి, భూమి మీద ఎలాంటి ఉపద్రవములు రాబోతున్నాయి. ఆహారం ఉండదు, ఉద్యోగాలు ఉండవు, మహా భూకంపాలు వస్తాయి, భయంకరమైన పురుగులు, భయంకరమైన వ్యాధులు వస్తాయి, సముద్రంలో ప్రతి జీవరాశి చచ్చిపోద్ది, గొప్ప అంధకారం చీకటి అయిపోతుంది, భయంకరమైన పుండ్ల రోగాలు వస్తాయి, తీవ్రమైన ఎండవేడి, ఇప్పుడుండే ఎండాకాలం వేడి అప్పుడు రాబోతుంది. ఎండలోకి వెళ్ళి ఒక నిమిషం బతికితే సాలాడు, బతికినట్టే. భయం, నిరాశ, మానసిక వేదన, చాలా మంది సొంత ఇంటి వాళ్ళని కోల్పోతారు. ఇప్పుడు ఇంట్లో నలుగురు కాదు, ఇంట్లో ఒకడు ఉండడమే ఘనమైపోద్ది. ఎవడెక్కడున్నాడో తెలియదు, ఎలా అయిపోయాడో తెలియదు, దోచుకోవడం, దొంగతనాలు, భయంకరమైన లోకం అది. ఆ రాకడ దినాల్లో
ఎత్తబడేవారుగా ఉండాలి. లేకపోతే విడవబడేవారుగా ఉంటే వచ్చే సంగతులను తప్పించుకోవాలి అంటే రాయబడుతున్న మాట జరగబో వాటినెల్లను తప్పించుకోవాలంటే, అంటే జరగబోతున్న విషయాలు మనం విన్నాం. ఇలా జరగబోతుంది, ఇలా జరగబోతుంది, భూమి నరకంగా మారబోతుంది, భూమి మీద అగాధము తెరుచుకొని భూమిలో నుండి వచ్చేస్తాయంట విషవాయువులు, సంథింగ్ భూమి మీదకి నరకం వచ్చినట్టు ఉంటుంది. దాని నుంచి నువ్వు తప్పించుకోవాలంటే, రాబోయే రోజుల్లో జరగబోయే వాటిని అన్నిటిను నువ్వు తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు స్వయంగా ఈ మాట పలుకుతున్నాడు. ఏమంటే జరగబోయే వీటినెల్లను తప్పించుకో. యుద్ధాలు, శ్రమలు, బాధలు. ఈ రోజున్న ఆకలి బాధ ఏం బాధ మనకి? ఏదన్నా 3 పూటలు ఒక పూట ఆహారం దొరకట్లేదు, అది కూడా చాలా తక్కువ. 3 పూట్ల ప్రతి ఒక్కటి తింటున్నాడు. ఆ రోజుల్లో తాగడానికి నీళ్ళు ఉండవు, రక్తంగా మారిపోతాయి. తినడానికి ఆహారం దొరకదు, ఎంత పెట్టి కొందామనుకున్నా దొరకదు. అంటే ఎంత డబ్బు ముద్ర వేసేసుకున్నా చల్లదు ఆ రోజుల్లో. నీకు దొరకదు, ఆహారం దొరకదు, తిండి ఏమీ దొరకదు ఆ రోజుల్లో. మెల్ల 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 అయిపోతావు. ఎండలోకి వెళ్ళవు, పోనీ ఇంట్లో బతకలేవు, చీకటి. పగలేమో భయంకరమైన ఎండ, రాత్రి అయితే కఠినమైన చీకటి. ఊహించలేమండి. వాసన, భరించలేని దుర్వాసనలు, శవాలను కప్పెడతాకుండా అంత భయంకరమైన పరిస్థితి నుంచి జరగబో వాటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగున్నట్లు. అంటే ఇది తప్పించుకొని దేవుని యందు నువ్వు నిలబడడానికి నువ్వేం చెయ్యాలి అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండాలి. దేవుడు ఏం చెప్పాడంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండాలి. ఎల్లప్పుడూ మనం ఏం చేసేవారుగా ఉండాలంట? ప్రార్థన చేసేవారిగా ఉండాలి, మెలకువగా ఉండాలి. ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండాలంటే నిద్రపోయి ప్రార్థన చేస్తారు, అది కాదు చెప్పేది. మెలకువగా ఉండడం అంటే అలర్ట్గా ఉండాలి. మెలకు అంటే పడుకున్నోడికి ఏం జరుగుతుందో తెలియదు, పాము వచ్చి కరిసినా తెలియదు. మెలకువగా ఉన్నోడికి ఏది ఏమొస్తుందో ఎటు వస్తుందో తెలుస్తుంది. అంటే మెలకువ కలిగి ఉండడం అంటే ప్రార్థనతో సిద్ధపాటు కలిగి ఉండాలి అంత. ప్రార్థనతో ఎల్లప్పుడూ ఏం చేయాలి? రాబోయే విపత్తుల నుంచి మనం తప్పించుకోవాలంటే, రాబోయే పరిస్థితుల నుంచి మనం తప్పించుకోవాలి అంటే మనం ప్రార్థన కలిగి ప్రార్థనా సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రార్థనతో మెలకువ కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రార్థన గురించి మనం ఎన్నో విషయాలు వినుంటాం. ఈ లోకంలో ప్రార్థన గురించి అనేక సార్లు అనేక మాటలు వినుంటాం. నీ ప్రార్థనే నన్ను తప్పించబోతుంది. ఈ లోకంలో అనారోగ్యం కొరకు ప్రార్థన చేస్తారు, అప్పుల సమస్యల కొరకు ప్రార్థన చేస్తారు, అక్కర్లేని ప్రతి దాని కొరకు ప్రార్థన చేస్తారు. కానీ రాబోయే ఉగ్రత నుండి తప్పించబడేలాగా ఎవరు ప్రార్థన చేయరు. ప్రభా, నేను విడిచిపెట్టేవాడేవారుగా ఉండకూడదు. ప్రభా, నీతో ఎత్తబడేవారుగా, నీతో ఉండేవాడుగా నేను ఉండాలని మన ప్రార్థన ఉండాలి. మెలకువ కలిగి. ఎందుకు మెలకువ అంటే ఆయన ఎలా వస్తాడని రాయబడింది అంటే దొంగ వల్ల వస్తా. దొంగ వల్ల వస్తా అంటే దొంగతనానికి వస్తాడని కాదు. దొంగ ఎప్పుడు వస్తాడో ఇంట్లో పడుకున్నాడో తెలుసా? ఇంట్లో ఉన్నాడు దొంగ ఎప్పుడు వస్తాడో తెలిస్తే లైట్ వేసి కూర్చుంటాడు. దొంగ ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. అలా వస్తాడే ఆయన, ఎవరికీ తెలియకుండా ఎప్పుడు వస్తాడు, ఇప్పుడు వస్తాడో తెలియదు, రేపు వస్తాడో తెలియదు, రెండు వస్తాడో తెలియదు, ఇలా వస్తాడు అంతే. అందుకొరకు మనం మెలకువ కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువ కలిగి ఉండుడి అని ఆయన చెప్పాడు. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. జరగబోయే సంఘటనలు తప్పించుకోవాలన్నా, లేకపోతే ఆయన సన్నిధిలో నిలబడాలి అన్నా ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈరోజు మన బాధ్యత ఖచ్చితంగా మనము రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడాలి అంటే, రాబోయే ప్రతి పరిస్థితి నుంచి మనము తప్పించబడాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలండి? దేవుని యందు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండాలి. మరొకసారి చూద్దాం. ఆ రాబోయే సంఘటనలు ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే తీవ్రమైన యుద్ధాలు, అశాంతి, తీవ్రమైన యుద్ధాలు, దేశాల మధ్య భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి. ఉగ్రవాదం పెరిగిపోద్ది, హింస పెరిగిపోద్ది, శాంతి ఉండదు. ఎక్కడ శాంతి అనేది దొరకదు. యుద్ధాలు జరిగినప్పుడు ఏం జరుగుతాయి అంటే, యుద్ధాలు జరిగినప్పుడు ఉగ్రవాదం పెరిగిపోద్ది,
లోపల లోపల తీవ్రవాదులు తయారైపోతారు. ఎవడికి దొరికింది అది దోచుకోవడమే. ఎవడికి దొరికింది బిల్డింగ్లోకి వెళ్ళిపోయి మొబైల్స్, టీవీస్, ఎవడికి దొరికిందాడు దోచేసుకునే పనుల్లో ఉంటారు. కరువులు, వ్యాధులు, ప్రకృతి విపత్తులు వచ్చేస్తాయి. ఊహించలేని ప్రకృతి విపత్తులు చూస్తాం ఆ రోజుల్లో. ఊహించలేని పరిస్థితులు భూమి మీద చూస్తాం. ఏదో పిడుగు అక్కడ పడ్డది ఇక్కడ పడ్డది కాదు, ప్రతి ఒక్కడూ చూసేలా పడతా ఉంటాయి పిడుగులు ఆకాశం నుంచి. అంత భయంకరమైన పరిస్థితులు వస్తాయి. విశ్వాసులపై హింసలు, చిత్రహింసలు మొదలవుతాయి. దేవుడు చాలా విషయాలు, ముద్ర 666 ముద్ర, భయంకరమైన భయం, నిరాశ, తప్పుడు బోధలు ఇంకా పెరిగిపోతాయి. వీటన్నిటిని తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మనము ఏం చేయాలంటున్నాడు యేసుక్రీస్తు? తప్పకుండా మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. ఎల్లప్పుడూ మనం చేయాల్సిందంటే ప్రార్థన అనేది క్రైస్తవుడికి ఊపిరి లాంటిది. క్రైస్తవుడికి ఊపిరి లాంటిది. మనిషికి ఊపిరి గాలి. గాలి పీల్చుకుపోతే ఏమవుతాడు? మనిషి చచ్చిపోతాడు. అలాగే క్రైస్తవులు అని చెప్పుకొని మనం ప్రార్థన చేయకపోతే ప్రాణం లేని క్రైస్తవులు, జీవం లేని క్రైస్తవులు. మనలో జీవం ఉండాలంటే క్రైస్తవుల్లో ఎల్లప్పుడూ వాడు ఏం చేయాలంట? గాలి మనం ఒక 5 నిమిషాలు ఆపలేం. ఒక 10 నిమిషాలు బాగా ట్రైనింగ్ తీసుకుని నీటిలో 10 నిమిషాలు చేసేవాళ్ళు ఉన్నారు. 10 నిమిషాలు కూడా ఆపుకునే వాళ్ళు ఉన్నారు. సరే, ఒక గంట, ఓ రోజు చచ్చిపోతారు. మళ్ళంటలోకి 5 నిమిషాలు గాలి లేకపోతే చచ్చిపోతారు. మరి అలాంటిది ప్రార్థన లేకుండా ఎలా జీవించగలుగుతారు? చాలామంది అండి. ఈరోజు ప్రార్థన ఉండదు, రేపు ప్రార్థన ఉండదు, ఉండవు. ఎప్పుడో ప్రార్థన చేసి చాలా కాలమై ఉంటుంది. చర్చకు వచ్చినప్పుడు ఏదో మొహమాటానికి మోకరించో నుంచునో ఏదో మొహమాటానికి. మనస్ఫూర్తిగా ప్రతిరోజు మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. రాబోయే విపత్తుల నుండి దేవుడు తప్పిస్తాడు. బైబిల్లోంచి ఒక సంఘటన మనం చూడబోతున్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథంలోంచి కొన్ని విషయాలు చూడబోతున్న 20వ అధ్యాయంలో. అక్కడ యెహోషువపాతు మీదకి రాబోతున్న అపాయం నుంచి ఆయన ఎలా తప్పించుకున్నాడు. యెహోషువపాతు మీదకి వస్తున్న విపత్తు, అపాయము, ప్రమాదముల నుండి తను ఎలా నప్పించుకున్నాడో కొన్ని విషయాలు మనము తెలుసుకోబోతూ ఉన్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయానీయుల్లో కొందరు దండెత్తి యెహోషువపాతు మీదకి వచ్చిరి. యెహోషువపాతు ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉన్నాడు. దేవుని ప్రజలకు రాజుగా ఉన్నాడు. అయితే ఆయన మీదకి ఒక శత్రు సైన్యం వస్తుందంట. అది ఎవరు అంటే మోయాబీయులు, అమ్మోనీయులు, మోయానీయులు కొందరు దండెత్తి యెహోషువపాతు మీదకి వస్తూ ఉన్నారు. అక్కడ అంటే ఒక జాతి కాదు యెహోషువపాతు మీదకి వచ్చేది. ఒక జాతి కాదు, ఒక వర్గం కాదు, ఒక తెగ కాదు. 3 సైన్యములు, మోయాబీయులు, అమ్మోనీయులు, మోయానీయులు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పెద్ద పెద్ద వారు సైన్యము కలిగిన వారు. వారి సైన్యము తక్కువ కాదండి, చాలా గొప్ప సైన్యం కలిగి 3 సైన్యాలు కలిగి 3 సమూహాలు కలిగి ఒక సమూహమైన యెహోషువపాతు మీదకి రాబోతున్నారు. అంటే ఆ ప్రమాదము ఊహించిన దానికన్నా చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే వీరు ఒక్క సైన్యం వస్తే చాలు ఇశ్రాయేలు సైన్యాన్ని ఓడించడానికి. కానీ మోయాబీయులు, అమ్మోనీయులు, మోయానీయులు 3 రకాల జాతులు కలుసుకుని వారు బయలుదేరి యెహోషువపాతు మీదకి యుద్ధాన్ని ప్రకటించారండి. అక్కడ మనం గమనిస్తే యెహోషువపాతు మీదకి వాళ్ళు వస్తున్నప్పుడు ఏం చెప్పారంటే యెహోషువపాతుకి ఒక అపాయం రాబోతుంది. ఆ అపాయం ఏంటంటే భయంకరమైన యుద్ధం. ఆ యుద్ధంలో పాల్గొంటే ఏమవుతుంది అంటే 1కి 100 మంది ఉన్నారు వాళ్ళు. వీడు ఒకడు యుద్ధం చేసే బదులు 100 మందితో యుద్ధం చేయాలి. ఒకడు 100 మందితో లేకపోతే 200 మందితో యుద్ధం చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు ఒకడే, అక్కడ ఒక్కడికి 100 మంది ఉన్నారు వాళ్ళు. ఇది సినిమా కాదు, ఒకడు 100 మందిని ఇలాగ చంపడానికి, లేకపోతే ఒకటి తర్వాత ఒకడు వచ్చి పొడిపించుకోవడానికి సినిమా కాదు. 2 ఉంటే చాలు చంపేస్తారు. వీడు కత్తెట్టుకులు ఒకడు పొడిచేటప్పుడు ఇంకోటి వెనక నుంచి పొడిచేస్తారు. 100 మంది కలిపి లేకపోతే 200, అంత సంఖ్య ఉంది. అది అంతమంది ఒక్కడు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఒక్క సైనికుడు అయితే వాళ్ళు 100 మంది ఉన్నారు. వీళ్ళతో యుద్ధం అంటే అవ్వని పని, ఆలోచించడానికి అవకాశం లేదు. ఎందుకు లేదంటే
ఈ ఒక్కడు ఇద్దరిని చంపేలోపు కనవోళ్ళు చంపేస్తారుగా. 100 కత్తులు దిగుతాయి గుండెల్లో, 100 కత్తులు శరీరంలో దిగుతాయి. వీడు ఒక్క వేటు వేసేలోపు 100 వేట్లు వీడి మీద పడితే ముక్కలు ముక్కలుగా శరీరం తెగిపోతుంది. అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు అప్పుడు కొందరు వచ్చి చెప్పారంట 2వ వచనంలో, అంతలో కొందరు వచ్చి సముద్ర ఆవుల నుండి శరీరాల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, గొప్ప సైన్యం వస్తున్నదని చెప్పారంట. యెహోషాపాతు చెప్పింది ఏంటంటే, అయ్యా గొప్ప సైన్యం వస్తుంది, ఈ తట్టు నుంచి వస్తుంది, ఆ తట్టు నుంచి వస్తుంది, నువ్వు ఎదుర్కోలేవు, గొప్ప విపత్తు రాబోతుంది. నీ వారితో నువ్వు వెళ్తే గనక ఖచ్చితంగా యుద్ధము నువ్వు చెయ్యలేవు. నీ సైన్యం వాళ్ళ ముందు గడ్డి పరకలాంటిది. ఆ అమ్మోనీయులు, మోయాబీలు, మోయానీలు సిరియనుల తట్టు నుండి వారు యుద్ధానికి వస్తున్నారు. ఆ యుద్ధంలో నువ్వు గెలవలేవు, ఊహించలేవు. యుద్ధానికి వెళ్ళి నిలబడితే ఏమవుతో కూడా ఊహించలేవు. అంటే యుద్ధానికి వెళ్ళి నిలబడితే జరిగే సంఘటన ఏంటంటే, ఏదో గెలుద్దాంలే పోనీ చేతకు లేదండి, ఉఫ్ అంటే ఎగిరిపోతారు వీళ్ళు. అంత తక్కువ మంది. అవతల వచ్చే సైన్యం అస్కర్రైన వలే ఉంది, లెక్కించడానికి అసాధ్యమైన సైన్యం వస్తుందండి. గుర్రాల మీద, రథముల మీద, భయంకరమైన కవచములతో సైన్యం వస్తుంది. ఈయన సైన్యము, యెహోషాపాతు సైన్యం యుద్ధానికి వెళ్తే గనక, నిలబడితే గనక అది అసలు తల తొలకలు అయిపోతుంది. 2 రోజులు 3 రోజులు యుద్ధం జరగదు, ఒక్క 10 నిమిషాల యుద్ధమే. ఆ గుర్రాలు అలా మీద నుంచి వెళ్ళిపోతాయి అంతే, చంపుకుంటూ పోతారు. 10 నిమిషాలకు కథం అయిపోతుంది. అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడయ్యా అంటే, 2వ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. యెహోషాపాతు ఏం చేసింది ఏంటంటే, ప్రార్థన చేశాడు. నీకున్న పరిస్థితిలో నీ మీద నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితి కొరకు, ఎదుర్కొంటున్న పరిస్థితి కొరకు, ఎదుర్కోబోయే పరిస్థితి కొరకు నువ్వు ఎల్లప్పుడూ చేయవలసింది ప్రార్థన. మన జీవితాల్లో అంటే అయిపోయిన దాని గురించి ప్రార్థన చేయకు. అయిపోయిన దాని కొరకు చాలా మంది ప్రార్థన చేస్తారు. అయిపోయిన దానికి కొరకు, జరిగిపోయిన దాని కొరకు నువ్వు మార్చలేవు. కొంతమంది అలా జరిగితే బాగుండేసే, జరగదు. అయిపోయిన దాన్ని దేవుడు మార్చడు నీ కోసం, జరిగిపోయిన దాన్ని దేవుడి కోసం మార్చడు. మరి దావీదు నువ్వు బత్షెబతో పాపం చేసావా, సరే వెనక తీసుకెళ్తాను, నీ బతుకు మార్చుకో అండు. జరిగిపోయిన దాని గురించి నువ్వు ప్రార్థన చేయ, అంటే జరిగిపోయిన నువ్వు చేసిన తప్పులు ఒప్పుకోవాలి. జరిగిపోయిన దాన్ని మార్చు ప్రభు అంటే మార్చడు దేవుడు. కాబట్టి నువ్వు ఎదుర్కొంటున్న సమస్య, ఎదుర్కోబోయే సమస్య, ఎదుర్కొంటున్న సమస్య నీ కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి పేర్లేదు, కానీ ఎదుర్కోబోయే సమస్యలు నీకు అసలు తెలియదు. ఎదుర్కొంటున్న సమస్యల కొరకు, ఎదుర్కోబోయే సమస్యల కొరకు నీ దగ్గర ఉన్న గొప్ప ఆయుధం ప్రార్థన. మన దగ్గర ఉన్న ఆయుధం తాళపు చెవి, ప్రతి తలుపుని తెరిచే తాళపు చెవి మన దగ్గర ఉంది, అదే ప్రార్థన అనే తాళం. నీ ముందున్న ఆ ప్రతి పరిస్థితి, నువ్వు ఎదుర్కోబోతున్న పరిస్థితి, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి ఒకే సొల్యూషన్, ప్రార్థన. యెహోషాపాతు వాళ్ళు 3 సైన్యాలతో వస్తున్నారు, మోయాబీలు, అమ్మోనీయులు, మోయానీలతో వస్తున్నారు. మనం ఇంకో జాతులను తెచ్చుకుందాం, ఇంకో తెగులకి వెళ్దాం, ఇంకో దగ్గరికి వెళ్దాం, ఐగుప్తు సైన్యంకి వెళ్దాం అనుకోలా. ఆ మనుషుల మీద ఆధారపడదాం, ఈ మనుషుల మీద ఆధారపడదాం. సమస్య కోసం పరిష్కారానికి మనుషుల మధ్యలో తన అధికారాన్ని బట్టో, తన మహారాజు అక్కడ ఇక్కడ వెతకలేదు, అలాని సమస్య నుంచి పారిపోలేదు. ఏం చేశాడైనా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అక్కడ చేయాల్సింది యుద్ధం, కానీ ఏం చేస్తుంది ప్రార్థన. ఉపవాస దినం ప్రకటించాడు, రే ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేయండి. అయ్యా మనం కత్తులు నూరుకోవాలి, అక్కర్లేదు, ప్రార్థన చేయి. అయ్యా మనం బల్యాలకి సానబెట్టాలి, వద్దు, ప్రార్థన చేయి. అయ్యా యుద్ధం రాబోతుంది, కవచాలు ఎన్ని సరి చేసుకోవాలి, వద్దు, ప్రార్థన చేయి. నువ్వు కత్తి సారబెట్టుకున్నావు సత్తావు, ఈటికి బదులు పెట్టుకున్నావు సత్తావు, కవచాలు వేసుకున్నావు సత్తావు. సావకుండా ఉండాలంటే ప్రార్థన చేయి. వారికి వస్తున్న సమస్యలో వారికి ఒకటే మార్గము, రాబోయే విపత్తు నుండి కాపాడాలంటే ఒకటే వారికి ఉన్నది, ప్రార్థన. దాన్ని యెహోషాపాతు చేస్తాడు.
దాన్ని యెహోషాపాతు పూనుకున్నాడు. పూనుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయన ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డాడు. ఏమని ప్రార్థన చేశాడంటే చాలా ప్రార్థన చేశాడు. దాదాపు 10 వచనాలు ప్రార్థన ఉంటుంది మనకు. మేము 9 వచనాలు ప్రార్థన చేస్తూ కింద వచనాన్ని మనం చదువుకున్నాం. ఏమంటాడంటే, ప్రభువా మా మీదకు వచ్చి సైన్యంతో యుద్ధం చేయడానికి మా శక్తి చాలదు. మొదటి పాయింట్, మాకు శక్తి చాలదు. ప్రభువా నేను ఎదుర్కోబోయే పరిస్థితి కొరకు, నేను ఎదుర్కోబోతున్న పరిస్థితుల కొరకు, అసలు ఎదుర్కోబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా నేను ఊహించలేను. ప్రస్తుతం ఇప్పుడు ఎదుర్కొన్న పరిస్థితి కొరకు, అలాగే ఎదుర్కోబోయే పరిస్థితి అసలు నాకు ఊహకే ఎంతో, అసలు ఆలోచన లేదు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు నీకు ఆలోచన లేదు. మన జీవితం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో మనకు ఆలోచన లేదు. ఎందుకంటే మనిషి బ్రతుకు దినదిన గండంలా మారిపోయింది. ఎలా రానిపోతున్నారు తెలుసా మనుషులు? అసలు ఎలా వస్తున్నాయో తెలుసా విపత్తులు. సడన్గా నిద్రలో లేస్తే కూడా హార్ట్ అటాక్ వస్తుందంట. చల్లని నీళ్ళతో నెత్తి మీద ఒకసారిగా చల్లని నీళ్ళు కుమ్మరించుకుంటే కూడా హార్ట్ అటాక్ వచ్చేస్తుందంట. గట్టి శబ్దం వినబడితే కూడా హార్ట్ అటాక్ వచ్చేస్తుందంట. అంటే చూడు ఎలా అయిపోయిందంటే ఇది ఎంత దారుణంగా అయిపోయింది మనిషి బతుకు. గట్టి సౌండ్ అయితే గుండె ఆగిపోతుంది, చల్లని నీళ్ళు నెత్తి మీద పోసుకుంటే గుండె ఆగిపోతుంది, నిద్రలో ఉన్నపాటు లేచి నుంచుంటే గుండె ఆగిపోతుంది. ఎంత చేసినా ఏం లాభం? ఈ గుండెని ఆపడానికి ఏం చేయలేదు. ఈ గుండెని కొట్టుకునేలా ఏమీ చేయలేదు. అంత దారుణమైన విపత్తులు ఇది చాలా చిన్నటికే. ఏది నిద్ర లేకడం, స్నానం చేయడం, నీళ్ళు పోసుకోవడం అనేది చాలా చిన్న సమస్యలు. వాటిలోనే చచ్చిపోతున్నారంటే మనం రోడ్డు మీదకి వెళ్తున్నామంటే ఎంత దేవుని కృప ఉందో తెలుసా? రోడ్డు మీద నువ్వు వెళ్తున్నావంటే ఎంత కృప, దేవుని కృప ఎలాంటిదో తెలుసా? ఓ టమాటా పండు రోడ్డు మీద వేసి ఉంచు, టమాటా పండు రోడ్డు మీద పడిపోగానే మన ఆలోచన ఏమవుతుంది? టమాటా పండు పట్టుకెళ్తుంటే కూరగాయల పుట్టలోంచి పడిపోయింది టమాటా, రోడ్డు మీద పడిపోగానే మనకి ఏం ఆలోచన వస్తుంది? ఏ బండి ఎక్కేస్తుందో, ఏ లారీ ఎక్కేస్తుంది. అది ఎలా అయిపోద్ది అంటే ఒక్క నిమిషం మనం ఆదమర్చుంటే ఆ టమాటా ఏమైపోద్ది తీసుకోకుండా? ఏ లారీ చక్రాల కిందో, ఏ బస్సు చక్రాల కింద ఎలా అయిపోద్ది? రోడ్డు కంటి పచ్చడి అయిపోద్ది. అలాగే మనం రోడ్డు మీద నడుచుకొస్తున్నామంటే దేవునికి ఆపుతాం. హల్లెలూయా. అసలు గాలి పీల్చుకుంటున్నామంటే కూడా దేవునికి ఆపుదల. మనం ఉన్న ఈ ప్రాంతం భయంకరమైన కెమికల్ ప్రాంతం. ఎప్పుడు ఏ గ్యాస్ లీక్ అవుతాయో తెలియదు, ఎక్కడ ఏ కంపెనీ తగలడి ఎలాంటి గ్యాసెస్ బయటకు వస్తాయో తెలియదు. మనం ఎదుర్కోబోయే పరిస్థితుల్లో ఊహలకు అందవు. ఎదుర్కొంటున్న పరిస్థితి కొరకు ఏడుతూ కూర్చుంటావు. అప్పుడు ఎలా జరిగిపోద్ది, ఇప్పుడు ఎలా జరిగిపోద్ది, ఇదిగో ఈ సమస్య పక్కన పెట్టు. నువ్వు ఎదుర్కోబోయే సమస్యలను ఊహించకే అందవు. మరి ఆ సమస్యల నుంచి బయటపడాలంటే నీ ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా నాకు శక్తి చాలదు. ఎవరంటున్నారు తెలుసా? రాజు అంటాడు ఈ మాట. రాజు అధికారము కలిగిన వాడు, ఒకడిని రమ్మంటే వస్తాడు, ఒకటి పొమ్మంటే పోతాడు. అలాంటి మహారాజు అంటున్న మాట, నాకు శక్తి చాలదయ్యా. మన ప్రార్థనకు కూడా ఆ విధంగా ఉండాలి. ప్రభువా నేను ఎదుర్కోవడానికి, నాకు వస్తున్న సమస్యలను ఎదుర్కోవడానికి నాకు శక్తి చాలు. నేను ఎదుర్కోబోయే సమస్యలను ఎదుర్కోవడానికి నాకు శక్తి చాలదు. నేను ఏ విధంగా ముందుకు కొనసాగాలో, ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలో నాకు శక్తి చాలదు. ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో మొదటి విషయం నాకు శక్తి చాలదు. మనం కూడా గుర్తుంచుకోవాలి ఏంటి తెలుసా? ప్రభువా నేను ఎదుర్కోబోయే పరిస్థితి, నేను ఎదుర్కొంటున్న పరిస్థితి, నేను బయటపడేయడానికి, నేను బయటికి రావడానికి, విజయం పొందుకోవడానికి నాకు శక్తి చాలదు. నీవే నా శక్తిగా ఉంది, నీవే నాకు శక్తినివ్వి, నీవే నా శక్తిగా ఉందని మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉండాలి. అప్పుడు దేవుడు తన శక్తిని అనుగ్రహిస్తాడు. ప్రభువా నేను చూసుకుంటాలే ప్రభువా, నేను చేస్తాలే ప్రభువా అంటే అవ్వదండి. నీ శక్తి ఎంతో నీకు తెలుసు. నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితులు ఏంటో నీకు తెలిసినప్పుడు, తెలియదు కదా ఎదుర్కోబోయే పరిస్థితి ఎలాంటిది నీకు తెలియదు, కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి శక్తి నీకు కావాలి. ఆ శక్తి దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. ప్రార్థనలోని శక్తి నేను ముందుకు నడిపిస్తుంది. ఆ ప్రార్థనలోని శక్తే దేవుడు చెప్తున్న జరగబోయే వాటి నుంచి నిన్ను తప్పిస్తుంది, జరగబోయే వాటి నుండే నిన్ను తప్పిస్తుంది. అది సరే, తర్వాత విషయాన్ని చూద్దాం.
రెండో దినవృత్తాంతముల గ్రంథము 20:15 ఆ వచనంలోనే మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు తోచదు. ఆయన ప్రార్థనలు చెప్తున్నాడు, మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు తోచదు, మేమేం చేయాలో మాకు తెలీదు. మనుషులకు 100 ఆలోచనలు వస్తాయి, 100 బుద్ధులు పడతాయి, అలా చేద్దాం ఇలా చేద్దాం. నువ్వు దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడేవాడిగా ఉండాలి. నువ్వు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి. అప్పుడు వచ్చే మాటే నాకేమీ తెలియదు, నాకేమీ తోచదు. హల్లెలూయా. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. అంటే ఇది మనుషుల ముందు కాదు నువ్వు చెప్పాల్సింది, నాకేం తెలియదని నువ్వు మనుషుల ముందు కాదు చెప్పాల్సింది, దేవుని ముందు మోకరిల్లి చెప్పాలి. ప్రభువా, నేను ఎదుర్కోబోయే పరిస్థితి నాకు తెలియదు, ఎదుర్కోబోయే పరిస్థితులు నాకు తెలియదు, ఎలా బయటపడాలో నాకు తెలియదు, ఎలా నడవాలో తెలియదు, ఎలా బయటకు రావాలో నాకు తెలియదు అని ఖచ్చితంగా మన ప్రార్థన చేయువారమై ఉండాలి. ఆఖరిగా ఆయన అంటాడు, నీవే మా దిక్కు. హల్లెలూయా. నీవే మా దిక్కని ప్రార్థన చేసిన యెహోషువ, ఆయన మహారాజు. అలాంటి వాడు అంటాడు, అయ్యా నువ్వే మా దిక్కు అంటే పూర్తిగా నీ మీద ఆధారపడుతున్నాను అంటాడు ఆయన. అంటే నాకు ఇంకే దిక్కు, 4 దిక్కులు ఉంటాయి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అంటే ఎవరికైనా కొంచెం కాదు, ఈ దిక్కులు కాదయ్యా, ఈరోజు నీవే నా దిక్కు అంటే నీవే నన్ను నడిపించాలి, నీవే నాకు సహాయం ఇవ్వాలి, నీవే నన్ను ఆదుకోవాలి, నీవే నన్ను బయటపడేయాలి, నీ మీదే నేను ఆధారపడుతున్నాను. ఇక నేను ఎవడి వైపు చూడట్లా, ఆస్తుల వైపు, అంతస్తుల వైపు, డబ్బుల వైపు, మనుషుల వైపు, సైన్యం వైపు, ఎవడి వైపు చూడట్లా, నీ వైపే చూస్తున్నా, నీవేనా దిక్కు. చాలాసార్లు అంటారు కదా, కొన్నిసార్లు డబ్బులు అవసరమైనప్పుడు అడిగినప్పుడు, మరి నువ్వే నా దిక్కు, ఇంకెవడేం చేయలేడురా. సాయం కోసం మనుషులు అడుగుతున్నప్పుడు అంటారు, నువ్వే నా దిక్కు, ఇంకెవరి దిక్కు, నువ్వే నా దిక్కు. మనుషులు కాదు మన దిక్కు. ఎవరు? మనుషులు చేయవదిలేచ్చు, కానీ దేవుడు ఎప్పటికీ చేయవేడవనే మన ప్రార్థన. అయ్యా నాకు శక్తి చాలు అంటే ఎదుర్కోబోయే పరిస్థితుల కొరకు నాకు తెలియదు ఎలా బయటపడాలో, కాబట్టి నువ్వే నా దిక్కు, నువ్వే నా తోడు ఉండు, నువ్వే నా అండగా ఉండు, ఎలా నేను బయటపడాలో నీవే నా దిక్కు, నువ్వే బయటపడే. పూర్తిగా నీ మీద ఆధారపడతాను అన్నప్పుడు రెండో దినవృత్తాంతముల గ్రంథం 20:15 విపత్తు రాబోతుంది. విపత్తు కొరకు యెహోషువ ప్రార్థన చేశాడు. అప్పుడు జరిగిన సంఘటన రెండో దినవృత్తాంతం 20:15 యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషువ రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడయకుడి. దేవుడు చెప్తాడు, రాబోయే విపత్తును చూచి యూదా వంశస్థులారా, యెరూషలేము కాపురస్తులారా, యూదా వంశానికి రాజు అయి ఉన్నాడు యెహోషువ, ఇశ్రాయేలుకి కాదు, యూదా వంశానికి రాజు అయి ఉన్నాడు. ఇక్కడ యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషువ రాజా మీరు భయపడకుడి, జయకుడి. దేన్ని చూసి? ఆ గొప్ప సైన్యం మీ మీదకి వస్తుండగా ఆ సైన్యాన్ని చూసి భయపడకు, జడేకు. ఎందుకు అంటే యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించు. హల్లెలూయా. నీకు రాబోయే విపత్తుల నుంచి, రాకపోయే పరిస్థితుల నుంచి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడు. ఏమంటాడు తెలుసా? ఆ యెహోషువ రాజుకి ఇచ్చినట్లే యూదా వంశస్థులకి, యూదులకి ఇచ్చినట్లుగానే దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఏంటంటే భయపడకు, జడేకు. ఆ పరిస్థితులను బట్టి భయపడకు, జరగబోయే పరిస్థితులను బట్టి జడేకు. ఆయన అంటాడు, నేనే, నువ్వు కాదు యుద్ధం చేసేది, నేనే నీ కొరకు నేను యుద్ధము చేయబోతున్నాను. హల్లెలూయా. మన కొరకు యుద్ధం చేయవాడు ఆయనే, మనం కాదు ఈ లోకంలో యుద్ధం చేయవలసిన వారము, ఆయనే మన కొరకు యుద్ధము చేస్తాడు. హల్లెలూయా. చాలా ఇది ఎంత గొప్పగా ఉంటుందంటే, పేరుకు కాదు. కొంతమంది అంటారు, మనుషులు అంటారు, రే నువ్వు కాదురా, నేను చూసుకుంటా కదా, నేను చూసుకుంటాను కదా అని మాట ఇస్తారు. ఆ అవసరం వచ్చేసరికి చూస్తే ఆడ ఉండడు. ముందు అవసరం వచ్చి వాడి వైపు చూస్తే వాడు ఉండడు, కనబడ్డు కూడా కనబడ్డు. కానీ దేవుడు అలా అంటాడు కాదు, మాట ఇస్తే తప్పక నెరవేర్చేవాడు. ఆయన అంటాడు, నువ్వు ప్రార్థన చేసి నీ పరిస్థితి వ్యక్తపరిస్తే రాబోయే విపత్తుల నుంచి దేవుడు నన్ను నడిపించబోతున్నాడు, తప్పించబోతున్నాడు.
జయుడకు భయపడకము, నీవు కాదు యుద్ధం ఎదుర్కొనేది, నేనే. ఆ చెప్పిన రీతిగానే దినవృత్తాంతము గ్రంథం 2 దినవృత్తాంతము 20:23లో అమ్మోనీయులు, మోయాబీయులు, షెషోరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలని పొంచుండి వారి మీద పడి, వారు సేరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. యుద్ధానికి వెళ్ళారంట. దేవుడు చెప్పాడు, యుద్ధానికి వెళ్ళి నిలబడండి, యుద్ధానికి పంతులు తీర నిలబడండి అంటే అలా నిలబడి వీళ్ళు ఏం చేస్తున్నారంటే యుద్ధానికి వెళ్ళి కత్తులు గట్లు ఎరసరకుండా దేవునికి స్తుతిస్తున్నారు. ముందు వచ్చిన మనం చూడొచ్చు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నారు. యుద్ధానికి వెళ్ళి పోరాటం చేయడం మానేసి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నారని లోకానికి పిచ్చిగా అనిపించచ్చు. యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేయకుండా పంతులుగా నిలబడి లైన్లో నిలబడి సైన్యం అంతా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తే లోకానికి పిచ్చిగా అనిపించచ్చు, ప్రపంచానికి పిచ్చిగా అనిపించచ్చు. ఈనాటి క్రైస్తవ్యాన్ని చూసి ఈ లోకానికి పిచ్చిగా ఉంటుంది, ఈ ప్రపంచానికి పిచ్చిగా ఉంటుంది. ఎందుకు అంటే వీరి లోక ప్రయాణంలో ఎప్పుడు దేవుడు 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 ఎందుకు అంటున్నారు? ఎప్పుడు ప్రార్థన ప్రార్థన ఎందుకు అంటున్నారు? ఈ లోకానికి పిచ్చెక్కిపోతుంది. ఈ లోకంలో పాపం చేసుకుంటూ ముందుకు పోవచ్చు కదా, ఈ లోకంలో అందరితో పాటు ముందుకు వెళ్ళచ్చు కదా. లేదు, వెళ్ళట్లా. క్రైస్తవుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? క్రైస్తవుల మీద వాళ్ళు మతం మార్చేస్తున్నారు. మతం మాదు, క్రైస్తవం అనేది మతం కాదు, మార్గం. క్రైస్తవుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఈరోజు అంటే, క్రైస్తవుగా మారినోడు ఏం చేస్తాడు? మందు షాప్కి వెళ్ళడం మానేస్తాడు. క్రైస్తవుడు మంచిగా బతకడం మొదలు పెడతాడు. అది లోకానికి నచ్చట్లేదు, అంతే. క్రైస్తవుగా మారినోడు ఇంకా ఎక్కువ తాగుతూ గంగరెద్దులే గంతులు ఈడు, ఇష్టమైనట్టు రంగులేస్తా పరిగెట్టడు. క్రైస్తవుడిగా మారుతాం అంటే అర్థం ఏంటంటే క్రీస్తును తనలో ధరించుకోవడం, మంచిగా మారతాడు అంతే. మనిషిలా మారతాడు, పిచ్చి పిచ్చి చేష్టలు చేయడు. ఇప్పుడు ఎలా ఉంది లోకానికంటే ఆడు మారడం నచ్చట్లేదు. మారడం ఈ లోకానికి నచ్చట్లేదండి. హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉన్నా మనుషులుగా వాళ్ళు ఈ లోకానికి దాడులింతే. వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే యుద్ధానికి వెళ్ళడం అనేసి ఏం చేస్తున్నారు? స్తుతులు తెలియజేస్తున్నారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటే ప్రపంచానికి పిచ్చిగా అనిపించవచ్చు, కానీ దేవుడు వారి పక్షాన యుద్ధం ఇలాగా చేసేది. దేవుడు యుద్ధం చేశారు. మోయాబీలు, అమ్మోనీయులు, మోయనీయులు వీళ్ళందరినీ దేవుడు మభ్యపెట్టగా వాళ్ళలో వాళ్ళు ఒకడొకడు పొడుచుకుని చచ్చారంట. వాళ్ళలో వారు ఒకరినొకడు పొడుచుకొని చచ్చారు. ఇది మామూలు విషయం కాదు. ఆ యుద్ధం వీళ్ళ మీదకి రావాల్సింది వారిలో వారే పొడుచుకొని చచ్చిపోయారండి. ఎంత భయంకరమైన పరిస్థితి అక్కడ జరిగింది అంటే, భయంకరమైన రక్తము ఆనాడు పారితో మొత్తం ఏర్పడింది. మొత్తము ఎంతమంది చచ్చిపోయారంటే, అక్కడ ఆ సైన్యం ఎంతమంది ఉన్నారంటే, వాళ్ళు బంగారం ఆభరణాలు ఇవన్నీ తెచ్చుకోరు యుద్ధానికి. కానీ ఒక్కొక్కడు డబ్బు ఉన్నాడు, కొంచెం అధికారి, వాళ్ళు గొప్ప గొప్ప అధికారులు ఏంటంటే కొంచెం బంగారు నగలు ఉంటాయి చేతికి, కానీ కొన్ని బంగారం ఉంటాయి వాళ్ళకి. అవి యుద్ధం గెలిచారు. యుద్ధం ఇలా గెలవలే, యుద్ధం చేశాడు, వాళ్ళందరూ చచ్చిపోయారంట. వీళ్ళ మీద కూర్చొని సైన్యం అంతా చచ్చిపోతే, ఇందాక నేను కీర్తనలు చెప్పా, దోపుడు సొమ్ము అంటే యుద్ధంలో చచ్చిపోయిన వారి దగ్గర ఉన్న ధనం అంతా దోచుకోవచ్చు, వారి రాజ్యంలో ఉన్న సొమ్ము అంతా దోచేసుకోవచ్చు. కొల్ల సొమ్ము అంటారు, దోపుడు సొమ్ము అంటారు. దాంట్లో తప్పులేదు. అది యుద్ధ నేర్పరి విధానం. అది యుద్ధంలో చచ్చిపోయిన వారి మీద ఉన్న ఆ యొక్క బంగారు అనేది ఇస్తున్నారంటే వీళ్ళు ఎంతమంది సైన్యం ఒకటే పనిలో ఉన్నారు. మూడు రోజులు సైన్యం 3 రోజులు పట్టిందంట. 25వ వచనంలో 25వ వచనంలో కొల్ల సొమ్ము అతి విస్తారమైన దాన్ని కూర్చుటకు 3 దినములు పట్టేది. 3 రోజులు పట్టేది. 3 రోజులు పని ఏంటి? వీళ్ళకి సైనికులది యుద్ధం చేతో కత్తులు తిప్పడం కాదు, బంగారం తీయడం, శవాల నుంచి బంగారం తీయడం. బేసిక్గా ఇంతమంది ఆ చచ్చిపోయిన శవాల మీద బంగారం తీయడానికి ఎంతసేపు పడుతుంది అంటే గంట చాలు వీళ్ళకి. కానీ అక్కడున్న సైన్యం లెక్కకి విస్తరించింది. కాబట్టి ఆ చచ్చిపోయిన లోయ ప్రాంతానికి ఏమని పేరు పెట్టారంటే, 4వ దినమున వారు 26వ వచనంలో 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటుకి బెరాకా లోయ అని పేరు. బెరాకా అనగా ఆశీర్వాదపు లోయ.
దేవుడు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నీ జీవితంలో ప్రార్థన చేయడానికి ముందు కొనసాగుతావో, నువ్వు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు దేవుడు మార్చేస్తాడు. మార్చి నీ జీవితంలో బెరాకా లోయ, ఆశీర్వాదపు లోయ నీకు ఇస్తాడు. ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. వారు 3 రోజులు రాత్రి పగలు ఒకటే పని. ఏ పని? బంగారం తీసే పనిలో ఉన్నారు. గొప్ప సొమ్మును, ధనమును దేవుడు వారికి ఇచ్చాడు. ఇదంతా ఎందుకు ఈరోజు మనం వింటున్నామంటే, రాబోయే విపత్తుల నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే యేసుక్రీస్తు వారు స్వయంగా తన శిష్యులతో వారితో చెప్పాడు, జరగబోయే వాటి నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ప్రార్థన ఒకటే మార్గం. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడే దేవునితో నువ్వు ఉంటావు. హల్లెలూయా. వీరికి కూడా రాబోయే విపత్తు, మోయాబీలు, అమ్మోనీలు, మోయనీలు ఎంతమంది దండుగా ఇస్రాయేలులంత అంత సైన్యం దండెత్తి వస్తున్నారు. ఆ విపత్తును తట్టుకోలేరు. కానీ వీరు ఏం చేశారంటే యెహోషువ ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఆ యుద్ధం పాల్గొంటాక మాకు శక్తి చాలదు, మాకేం చేయాలో తెలియదు, నీవే మా దిక్కుని ప్రార్థన చేయగా దేవుడు వారికి అన్నాడు, భయపడకు, జడేకు, నేను నీకు తోడుంటాను. యుద్ధం నీది కాదు, నాది అన్నాడు ఆయన. యుద్ధాన్ని జరిగించాడు, యుద్ధాన్ని గెలిపించాడు. ఇలా కేవలం నిలబడి పాటలు పాడి స్తుతించారంతే, అందరూ చచ్చారు. సైన్యం అంతా చావగా దేవుడు అక్కడితో వదిలేసి పొండరా అనలా. వారి దోపు సొమ్ము కోల్చుకున్నాం. 3 రోజులు బట్టి బంగారం అంతా శవాల మీద ఎర్రగా, దానికి బట్టి దాన్ని ఏమన్నాడంటే బెరాకా లోయ, ఆశీర్వాదపు లోయ అన్నారు. హల్లెలూయా. దేవుడు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ పరిస్థితిని మార్చి, ఎప్పుడైతే మనం ప్రార్థన చేయగలుగుతామో నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితులను ఖచ్చితంగా మారుస్తాడు. మార్చి ఏం చేస్తాడంటే నువ్వు ఊహించలేనంత ఆశీర్వాదాలు వస్తాయి. ఆ యుద్ధానికి వెళ్తున్నప్పుడు ప్రతి గుండె కొట్టుకుంది, ఒరే దేవుడు అంటున్నావు, యుద్ధం అంటున్నావు, నుంచోమంటున్నావు, స్తుతులు తెలియమంటావు, కత్తికి కూడా పదునెట్టుకోలేదు నేను, ఈట్లకు కూడా పదునెట్టుకోలేదు నేను, ఎలా చెయ్యాలి, కవచాలు కూడా సరిగ్గా లేవు మనకి, ఎలా చేయాలని గుండె దడతో భయపడుతూ కూడా నమ్మకం ఉన్నప్పటికీ నీ గడగడ గుండె కొట్టుకుంటూ నిలబడి స్తుతించినప్పటికీ 3 రోజుల్లో ఆశీర్వాదాలు బంగారం ఇలా పోసుకుంటూ ఒక్కడొక్కడు నవ్వుకుంటూ సంతోషంగా. ఈరోజు నీ పరిస్థితి బాధతో ఉండొచ్చు. ఈరోజు నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితి నీకు దుఃఖాన్ని కలిగిస్తుండొచ్చు. ఎదుర్కోబోయే పరిస్థితుల గురించి నువ్వు గిల కొట్టేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయ, ఎప్పుడైతే మనం దేవుని మీద మొరపెట్టుకోగలుగుతామో, ఎప్పుడైతే పూర్తిగా దేవుని మీద ఆధారపడగలి ఒకటే మాట, ప్రభువా నాకు శక్తి లేదు, ఈ పరిస్థితి నుంచి నేను తప్పించుకోవడానికి, రాబోయే సంఘటనలు నేను తప్పించుకోవడానికి శక్తి లేదు, అంతేకాదు నాయన నాకు తెలీదు ఎలా బయటపడాలి, నువ్వే నా దిక్కును నువ్వు ప్రార్థన చేస్తే జరగబోయే పరిస్థితుల నుంచి ఆయన నేను విడిపించి ఏమంటాడు ఆయన, ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆశీర్వాదాలు దేవుడు మన జీవితాల్లో తప్పకుండా ఇస్తాడు. ప్రార్థన యందు మెలకువగా ఉండాలి. ప్రార్థన యందు మనము మెలకువగా ఉండాలి. రాబోయే పరిస్థితుల నుంచి తప్పించుకోవాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన యందు ఎలా మెలకువగా ఉండాలి అన్నది వచ్చే వారం విందాం. అంటే నువ్వు తప్పించబడాలి అంటే, రెండో రాకడలో ప్రభుతో ఉండాలి అంటే మొదటి మార్గం ప్రార్థన. ఈ ప్రార్థన రాబోయే వాటిని తప్పించి దేవుడితో నిన్ను ఉంచుతుంది. అయితే ఇప్పుడు కూడా దేవుడు ఈ లోకంలో ఎదుర్కొనే పరిస్థితులను తప్పించి ఆశీర్వాదాల వైపు నిన్ను నడిపిస్తాడు. మెయిన్ గోల్ రీచ్ అవుతావు, ఇప్పుడున్న గోల్స్ రీచ్ అవుతావు. మెయిన్ గోల్ ఏంటంటే పరలోకం దేవునితో వెళ్ళడం. నార్మల్ గోల్స్ ఏంటంటే ఇప్పుడున్న నార్మల్ గోల్స్ ఏదో ఒకటి కొంచెం ఆశీర్వాదించబడాలి. ఇది నెరవేర్చబడుతుంది, అది నెరవేర్చబడుతుంది. ఎప్పుడు అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయవారమై విన్నప్పుడు. ఖచ్చితంగా దేవుడు మన పరిస్థితులు మార్చి మనల్ని ఆశీర్వాదాల వైపు నడిపించును గాక. వందనాలు. ప్రైజ్